విశాఖ హోటల్ సాయిరాం పార్లర్ సాంబార్లో జలగ కలకలం. కస్టమర్ల సేఫ్టీని గాలి కుదిరేసిన యాజమాన్యం. నాసిరకం వంటకాలతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న సాయిరాం పార్లర్ యాజమాన్యం. హోటల్ సాయిరాం పార్లర్ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడుతున్న కస్టమర్లు. కలుషిత ఆహారాన్ని అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం. సాయిరాం పార్లర్లో ఫుడ్ సేఫ్టీపై కన్నెత్తి కూడా చూడని ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. సాయిరాం పార్లర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. గతంలో సాయిరాం పార్లర్పై అనేక ఆరోపణలు. ఎన్ని ఆరోపణలు వచ్చినా కస్టమర్ల ఆరోగ్యం వద్దు, పైసలే మాకు ముద్దంటున్న సాయిరాం పార్లర్ యాజమాన్యం. రైతాలు వచ్చింది చూసారు నా ముందు, ఇప్పుడు తినేటప్పుడు వచ్చింది అది. అదే కన్నా లోపల వేసుకొని మరి ఉన్నటువంటి సాయిరాం పార్లర్ దగ్గర కె దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి మిల్స్కి భోజనం చేయడం నిమిత్తం రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత దాని ఆర్డర్ సర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే కచెంబరీలో జలగ వచ్చిందని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ కంప్లైంట్ మీద మేము విచారణ చేసి దాని మీద పంచనామాది కండక్ట్ చేసిన తర్వాత దాని సెక్షన్ 55 ప్రకారం ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 55 ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీన్ని విచారణ చేసి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెట్టడం జరుగుతుంది. అప్ టు 2 లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుందండి వాళ్ళకి. కస్టమర్ అయితే నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫస్ట్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నానంటే కన్సూమర్గా రిసిప్ట్ తీసుకోమన్నాను. కొనుగోలు చేసినటువంటి రిసిప్ట్ అయితే ఉండాలి కంపల్సరీ. కోర్టులో కేసు రిజిస్టర్ చేస్తాం కాబట్టి రిసిప్ట్ తీసుకోమన్నాం. రిటర్న్ కంప్లైంట్ అయితే ఆఫీసులో ఇవ్వమంటే ఆయన రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కె దిలీప్ కుమార్ అనే వ్యక్తి. దాని మీద అయితే కేసు రిజిస్టర్ చేస్తామండి. శాంపుల్స్ అని డిస్పోజల్ అది డిస్కార్డ్ చేసేస్తాం. ఆల్రెడీ ఆ కుర్రోడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఫొటోస్ గురించి నేను ఫోన్ చేశాను మీ ఎదురుగానే, రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ విజువల్స్ కూడా ట్యాగ్ చేస్తాను. దీనికంటే ఛార్జ్ షీట్కి ఏంటంటే మాకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ దాన్ని పెట్టి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో రిజిస్టర్ చేస్తామండి. ఓకే. రెగ్యులర్గా చేస్తున్నాం. విశాఖపట్నం సిటీలో గత ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 643 హోటల్స్ ఇన్స్పెక్షన్ చేసాం. ఫుడ్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్. దాంతో ఇంచుమించుగా మనం ఒక 80 కేసుల వరకు రిజిస్ట్రేషన్ చేయండి. విశాఖపట్నం సిటీలో ఉన్న హోటల్స్కు ఆల్రెడీ మేము ఇచ్చేసాం. ఆల్రెడీ కేసులు ఇచ్చి జాయింట్ కలెక్టర్ గారు పరిధిలో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ కూడా హీరింగ్ ఇచ్చారు మాకు. ఎవ్రీ సాటర్డే పెట్టమని చెప్పారు. ఎవ్రీ సాటర్డే కేసు హీరింగ్ కూడా పెట్టడం జరిగిందండి. దాంట్లో చట్టంలో ఏంటంటే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుందండి. కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దాని తాలూకు నిర్ణయం ఉంటుంది. ఆయనకి పెట్టిన తర్వాత దాన్ని విచారణ చేసి దాని తాలూకు ఏం చేయాలనేది ఆయన సార్ తాలూకా జడ్జి అడిషనల్ ఎడ్యుకేటింగ్ ఆఫీసరు వాళ్ళ నిర్ణయం మీద ఉంటుందండి. ఇంతకుముందు వచ్చినవి శాంపుల్స్ కలెక్ట్ చేసామండి. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినాయి. ఆ శాంపుల్ తీసాం, పంపించాం, ల్యాబ్ పంపించాం. తర్వాత మన ప్రెస్కి కూడా ఇచ్చాం చాలాసార్లు మేము. అది కన్ఫర్మ్ టు స్టాండర్డ్స్ వచ్చినాయి. కన్ఫర్మ్ స్టాండర్డ్స్ ఇవ్వడం వల్ల అది కేసు రిజిస్టర్ అవ్వలేదు. ఇంతకుముందు లేదు.